నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈ రోజు నేను చెప్పటం కాదు. వాళ్ళకి తొత్తైన నమస్తే తెలంగాణ పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్ వారి తొత్తు పేపర్ అయిన ఈ తొత్తు పేపర్లోనే అక్టోబర్ నెలలోనే హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా? అది వారి ప్రభుత్వంలో ఉన్న టైంలో రాసిన ఆర్టికల్ ఇది. ఆనాడు ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ 3 మ్యాన్ కమిటీ కానీ అదే రకంగా కేఆర్ఎంబి కమిటీ కానీ చాలా డీటెయిల్గా రిపోర్ట్లు ఇచ్చింది. ఆ రిపోర్ట్లలో ఈ సంవత్సరం నీటి ఎద్దడి ఉంది. 7వ తారీఖు నాడు, 6వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు అక్టోబర్ నెలలో 3 రిపోర్ట్లు ఇచ్చారు. చాలా స్పష్టంగా నీటి లభ్యత మీద చాలా డీటెయిల్గా ఇచ్చారు. తాగునీరు సమస్య ఉంది, సాగునీరుకి ఇబ్బంది కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది అని మీరు అధికారంలో ఉన్ననాడు మీ అధికారులే లెటర్లు రాశారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి ఈ కరువుకి ఏ రకంగా రంకు అంటగడుతున్నారు అని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రులని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. మీరు అధికారంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలగబెట్టిన గొప్పతనాలని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వీటికి జోడు అదనంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్లు ఆ బ్యారేజీలు డ్యామేజ్ అవటం వల్ల వీటికి జోడు గోదావరి బేసిన్కి సంబంధించిన నీళ్లు కూడా పొత్తుండు కిందికి వదిలేసినారు మీరు. అంటే మీ ప్రభుత్వంలోనే మీరు చేసిన నిర్వాహక వల్లనే తాగునీటికే సమస్య ఉన్నది అనేది ఆనాడు అధికారులు గమనించారనేది మీరు ఎలా విస్మరించి కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రజల్లో దీవించిన ఈ ఇందిరమ్మ రాజ్యం మీద మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు అని ఈనాడు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులందరినీ